పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటే పీఓకేలో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. హెవీ క్లాషెస్ వల్ల ఆల్మోస్ట్ 30+ మెంబర్స్ చనిపోయారు అండ్ 200+ పీపుల్ పైగా గాయపడ్డారు. ఇంటర్నెట్ బంద్ అయిపోయింది. అక్కడున్న మిలిటరీ హైలైట్ తో ఉంది. సో మ్యాటర్ ఏంటంటే జూలై 27 పీఓకేలో ఎలక్షన్ జరుగుతున్నాయి. అక్కడ మొత్తం 45 సీట్స్ లో 12 సీట్స్ ని రిఫ్యూజీస్ కోసం రిజర్వ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా జేఏఏసీ అనే ఒక లోకల్ పబ్లిక్ గ్రూప్ చాలా పెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ట్విస్ట్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ జేఏఏసీ గ్రూప్ ని బ్యాన్ చేసింది. అదే టైంలో రవల్లాకోట్ లో ఒక లోకల్ షాప్ కీపర్ షూటింగ్ లో చనిపోయాడు. దాంతో అక్కడున్న జనాలకి పిచ్చి కోపం వచ్చింది. హాస్పిటల్ దగ్గర ఫుల్ గా క్రౌడ్ ఫామ్ అయ్యారు అండ్ ఆ జనాల పైన పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు అండ్ ప్రొటెస్టర్స్ కూడా పెట్రోల్ బాంబ్స్ అండ్ గన్స్ తో అటాక్ చేశారనేది గవర్నమెంట్ వర్షన్. బట్ లోకల్స్ ఏమంటున్నారంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. అండ్ ఇది కేవలం ఆ 12 సీట్స్ గురించి మాత్రమే కాదు. హై ఇన్ఫ్లేషన్, పవర్ కట్స్ అండ్ ఫ్రీడమ్ లేకపోవడం వల్ల పీఓకే ప్రజలు ఎప్పటి నుంచో రగిలిపోతున్నారు. ఇప్పుడు దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.